Okay guys, now model number 4. Okay, model number 4. మనకి మోడల్ నెంబర్ 4లో క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తారంటే చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ sin a plus b is equal to root 3/2. అలాగే tan a is equal to 1. Then find the value of tan b. మనకి sin a plus b వాల్యూ ఇస్తాడు, tan a వాల్యూ ఇస్తాడు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan b. నేను ఇక్కడ sin tan అని తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. sin tan కాకుండా ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. cos అయినా తీసుకోవచ్చు, cot అయినా తీసుకోవచ్చు, ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వాల్యూస్ ఏవైనా. ఓకేనా? నేను ఇప్పుడు క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? మనకి ఇక్కడ tan b వాల్యూ కావాలి. ఓకే, అది ఏ వాల్యూ ఇచ్చాడు, మనకి tan b వాల్యూ కావాలి. ఓకేనా? దీన్ని మనం sin 3/2 రూట్ 3/2 అంటే ఎంత? sin 60 is equal to root 3/2. sin 60 degrees అని రాసుకోవచ్చు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? sin 60 degrees. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? tan 1 అంటే ఏ రాసుకోవచ్చు? tan 45 degrees is equal to 1. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ sin గెట్ క్యాన్సిల్, tan గెట్ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ a plus b is equal to 60 degrees, a is equal to 45 degrees. ఓకే, నౌ మనకి ఇక్కడ b వాల్యూ కావాలి. ఓకే, do get cancellation, plus a minus b cancel, then b is equal to 15 degrees is our required answer. లేదా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? pi by 12. pi means 180/12 is called 15 degrees. Okay, another example, take another example. Okay, let sin a plus b is equal to 1/2. okay, అలాగే cos a minus b is equal to ఎంత తీసుకుందాం? 1/2 means 30 అంటే root 3/2 తీసుకుందాం. ఓకే, root 3/2. ఓకే, root 3/2 మీన్స్ కాదు, ఇది కూడా 1/√2 తీసుకుందాం. ఓకేనా? క్వశ్చన్. ఓకే, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a and b. మనకి a and b వాల్యూస్ అనేవి అడుగుతున్నాడు క్వశ్చన్ లో. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, ఓకే, sin 1/2 అంటే ఎంత? sin 30 is equal to 1/2. 30 degrees is equal to 1/2. cos 1/√2 అంటే ఎంత? sin cos 1/√2 అంటే ఎంత? cos 45 degrees. okay, here sin get cancel, cos get cancel, a plus b is equal to 30 degrees, a minus b is equal to 45 degrees. okay, now get cancellation, minus b plus b cancel, 2a is equal to 45 plus 30 ఎంత అవుతుంది? 75. a is equal to get cancel, 75/2 means 2 3s 6, 1 carry, 2 7s 14, 37.5 is called a value.
b value is ఎంత b value 30 minus a 30 minus a value ఎంత వచ్చింది 37.5 b value ఏమవుతుంది 7.5 అవుతుంది 7.5 అనా ఓకే b value 7.5 మనకి a value వచ్చింది b value వచ్చింది ఓకేనా మనకి మోడల్ నెంబర్ 4 లో ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇలా సాల్వ్ చేయొచ్చు ఈజీగా ఓకే నౌ మోడల్ నెంబర్ 5 ఓకే in model number 5 మోడల్ నెంబర్ 5 లో మనం స్టాండర్డ్ వాల్యూస్ ఆర్ ఫార్ములాస్ ఓకే let sin a by cos b is equal to 1 okay in model number 5 a plus b is equal to 1 అని గుర్తుపెట్టుకోండి ఓకే a plus b 90 డిగ్రీస్ అయింది అనుకోండి a plus b 90 డిగ్రీస్ అయింది అనుకోండి దీని వాల్యూ అనేది 1 ఓకే అలాగే cos a by sin b is equal to 1 ఇవి మనకి ఫిక్స్డ్ వాల్యూస్ అండి ఇక్కడ ఏ ప్లేస్ లో 20 ఇచ్చి బి ప్లేస్ లో 70 ఇస్తే ఏమవుతుంది 20 plus 70 is equal to 90 degrees means answer is 1 ఇది ఏ ఇది బి ఏ ప్లస్ బి 90 డిగ్రీస్ అయితే ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ sin square a plus sin square b is equal to 1 అలాగే cos square a plus cos square b is equal to 1 అలాగే tan a into tan b is equal to 1 అలాగే cot a into cot b is equal to 1 ఇవి మనకి ఫిక్స్డ్ వాల్యూస్ ఇన్ మోడల్ నెంబర్ 5 ఓకే మనకి మోడల్ నెంబర్ 5 లో మనం మొట్టమొదటిగా తెలియాల్సిన విషయం ఏంటంటే a ప్లస్ b 90 డిగ్రీస్ అయితే మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్ గా 1 అవుతుంది అని మీకు తెలియాలి ఇక్కడ a ప్లస్ లో 20 ఇచ్చి 70 ఇస్తే 20 plus 70 90 degrees means answer is 1 ఇది డైరెక్ట్ ఆన్సర్ దిస్ ఈజ్ ఓకే ఓకే మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఓకే నోట్ చేసుకోండి ఫార్ములాస్ sin a by cos b is equal to 1 cos a by sin b is equal to 1 sin square a plus sin square b is equal to 1 cos square a plus cos square b is equal to 1 tan a into tan b is equal to 1 cot a into cot b is equal to 1 these are the స్టాండర్డ్ ఫార్ములాస్ ఆ స్టాండర్డ్ వాల్యూస్ ఎలా ఇస్తే క్వశ్చన్లోని మన డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మీకు ఎలా వచ్చింది అనేది మీకు తెలియాలి కదా ఓకే మనం పైన సైన్ ఏ ఉంది ఓకేనా ఇక్కడ నేను ఏ ప్లేస్ లో sin 20 తీసుకున్నాను బి ప్లేస్ లో cos 70 తీసుకుంటే 20 plus 70 is equal to 90 degrees is equal to 1 అని చెప్పాను ఓకే ఇది ఎలా 1 అవుతుందంటే ఎక్స్ప్లెనేషన్ చూడండి cos b ని మనం ఎలా రాయొచ్చు cos b ని cos 90 degrees minus a cos 90 అయితే 90 వచ్చినా 270 వచ్చినా ఏమొస్తుంది కోఫంక్షన్ వస్తుంది cos కోఫంక్షన్ ఏంటి sin a అవుతుంది ఓకే sin a by sin a మనకి cos b వాల్యూ ఏమైంది sin a అయింది sin a by cos sin a is equal to 1
ఓకే, కాస్ బిని మనం ఇలా రాసుకొని సైన్ ఏ కింద రాయడం జరిగింది. కాస్ బి ప్లేస్లో సైన్ ఏ రాస్తే రెండు గెట్ క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ 1 వచ్చింది. ఓకేనా, మీరు నేను చెప్పిన 6 ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని మీకు ఆ ఏ ప్లస్ బి 90 డిగ్రీస్ అయితే మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్గా 1 అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాస్కి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఫార్ములా చెప్తాను చూడండి. సైన్ ఏ బై సైన్ కాస్ బి కదా, కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సైన్ 30 బై కాస్ 60 ఏమవుతుంది? 30 ప్లస్ 60 ఏమవుతుంది? 90 డిగ్రీస్ మీన్స్ ఆన్సర్ ఈజ్ 1. మీరు ఈ రెండు ప్లస్ చేస్తే 90 డిగ్రీస్ వస్తే ఇక్కడ సైన్ కాస్ పక్కాగా ఉండాలి, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కాస్ ఏ బై సైన్ బి. నేను ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకే, 1 ఎగ్జాంపుల్ cos 40 degrees by sin 50 degrees is equal to 1. 40 plus 50 90 degrees is equal to 1. క్వశ్చన్ ఇలా ఇవ్వడం జరుగుతుంది, ఇంకా ఆన్సర్ వెంటనే 1 అని టిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫార్ములా ఈజ్ sin square a plus sin square b is equal to 1 అని చెప్పాను. ఓకే, అక్కడ ఎగ్జాంపుల్ ఎలా రాసుకున్నామంటే sin square 20 degrees plus sin square 70 degrees is equal to ఏమవుతుంది? 20 plus 70 90 degrees. 90 degrees అయితే ఏమవుతుంది? రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ cos square a plus cos square b is equal to 1. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ a ప్లేస్ లో సమ్ 50, b ప్లేస్ లో సమ్ 40 వేసుకుంటే ప్లస్ 90 డిగ్రీస్ is equal to 1. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ tan cot లో చెప్పాను ఫార్ములా. tan a ఇంటూ tan b is equal to 1 అని చెప్పాను. ఇక్కడ a ప్లేస్ లో సమ్ 45, బి ప్లేస్ లో సమ్ 45 తీసుకోండి. ఏదైనా మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి. రెండు ప్లస్ చేస్తే ఇంటూ చేసి రెండు మొత్తం కలిపి 90 రావాలి. 90 వస్తే ఆన్సర్ అనేది 1. ఓకే, ఇక్కడ మళ్ళీ అనదర్ ఫార్ములా cot a ఇంటూ cot b. ఓకే, ఈ రెండు ప్లస్ చేస్తే 90 రావాలి. ఇక్కడ కూడా ఏ ప్లేస్ లో సమ్ 30, బి ప్లేస్ లో సమ్ 70 కాదు 40, 50 గా 60. ఓకే, 60 డిగ్రీస్. రెండు ప్లస్ చేస్తే 90 డిగ్రీస్. ఆన్సర్ ఈజ్ 1. ఓకే, దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఫార్ములాస్ కి వాటి ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ tan 1 degree into tan 2 degree into so on tan 89 degree వాల్యూ ఏమవుతుంది? 89 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? ఆన్సర్ ఈజ్ 1. ఎందుకంటే ఇక్కడ tan 1 కి tan 89 మధ్యలో ఏమవుతుంది? tan 45 డిగ్రీ వాల్యూ. tan 45 డిగ్రీ వాల్యూ ఎంత? 1. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ cot 1 degree, cot 2 degree అలా so on cot 89 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? ఇది కూడా cot 45 అనేది ఈ మధ్యలో ఉండడం జరుగుతుంది. cot 45 వాల్యూ ఈజ్ 1. మీకు క్వశ్చన్ ఇలా ఇస్తే డైరెక్ట్ గా ఆన్సర్ అనేది 1 అని టిక్ చేయాలి, టైం వేస్ట్ చేయకుండా. ఓకే, another example cot 1 degree, cot 2 degree so on cot 189
180, 179 degrees. ఆన్సర్ ఎంత? ఇప్పుడు 1 అవుతుంది ఆన్సర్? 1 అవ్వదు, ఎందుకంటే cot 90 అనేది మనకి ఈ మధ్యలో ఉండడం జరుగుతుంది. cot 90 వాల్యూ ఈజ్ 0. 0 into 1, ఆన్సర్ ఈజ్ 0. ఓకే ఓకే, దిస్ ఈజ్ మోడల్ 5. మోడల్ నెంబర్ 6. మోడల్ నెంబర్ 6. ఓకే, మనకి మోడల్ నెంబర్ 6లో క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయంటే లిజన్. ఓకే, మోడల్ నెంబర్ 6లో క్వశ్చన్స్ అనేవి ఓన్లీ సైన్ థీటాకి కాస్ థీటాకి రిలేషన్తోనే ఈ మోడల్ నెంబర్ 6లో క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మిగతా ఏ రిలేషన్స్ రావు. సైన్ థీటాకి కాస్ థీటాకి రిలేషన్తోనే మోడల్ నెంబర్ 6 అనేది ముడిపడి ఉంటుంది. ఓకే, సైన్ థీటా ప్లస్ sin square theta is equal to 1. Then find the value of cos square theta plus cos power 4 theta is equal to value ఎంత అని క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. ఓకే, మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఆన్సర్ అనేది 1 అవుతుంది. అది ఎలా అంటే cos square theta plus cos power 4 theta is equal to answer is equal to 1. ఓకే, నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. ఓకేనా, మీరు క్వశ్చన్ అనేది sin theta plus sin square theta is equal to 1 అని ఇచ్చి then find the value of cos square theta plus cos power 4 theta వాల్యూ అడిగితే ఆన్సర్ 1 అని చెప్పాలి. ఓకే, ఎక్స్ప్లెనేషన్. ఓకే, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నానండి. సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. అయితే మనకి ఈ వాల్యూ కావాలి. ఓకే, మనకి ఇక్కడ సైన్ థీటా వాల్యూ ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అటు పక్కకి వెళ్తే ఏమవుతుంది? మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, హియర్ సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి? కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా. మనకి సైన్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటాని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే sin square theta is equal to cos power 4 theta. ఓకే, మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వచ్చేసింది. మనకి cos square వాల్యూ వచ్చేసింది, cos power 4 వాల్యూ కూడా వచ్చేసింది. ఓకే, మనకి cos square వాల్యూ ఏంటి? cos square వాల్యూ ఈస్ హియర్ cos square theta plus cos power 4 theta వాల్యూ అనేది మనకి కావాలి. ఓకేనా, ఈ cos square theta ని అలా ఉంచండి. ఓకే, cos power 4 theta వాల్యూ ఎంత? cos power 4 theta వాల్యూ is sin square theta. sin square theta మనకి sin square theta plus cos square theta is equal to 1. నేను బేసిక్ కాన్సెప్ట్ లో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనే దాంట్లో నేను sin square theta plus cos square theta is equal to 1 and secant square theta minus tan square theta is equal to 1, then cosecant square theta minus cot square theta is equal to 1 అని ఫార్ములా చెప్పడం జరిగింది. ఓకే, ఈక్వల్ ఏమో వచ్చింది? 1 అని వచ్చింది ఆన్సర్. ఓకే, మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఎగ్జామ్లో చేసుకొని కూర్చుంటే టైం అనేది సరిపోదు. ఓకే, మీరు డైరెక్ట్గా క్వశ్చన్ ఇలా ఇస్తే ఆన్సర్ 1 అని టిక్ పెట్టాలి. ఓకే, అలాగే ఇంకో నోట్, సేమ్ ఇదొక నోట్ కదా. ఇలాగే ఇప్పుడు cos theta plus cos square theta is equal to 1 అని ఇచ్చి then find the value of
sin స్క్వేర్ టీటా ప్లస్ sin పవర్ 4 టీటా వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఓకే, నేను అంటే ఇక్కడ సైన్ లో ఇచ్చి ఇక్కడ కాజులో అడిగాను, ఇక్కడ కాజులో ఇచ్చి సైన్ లో అడిగాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 1 అవుతుంది. ఓకే, ఇది మోడల్ నెంబర్ 6 సైన్ టీటాకి కాస్ టీటాకి మాత్రమే రిలేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇస్తే ఆన్సర్ అనేది ఏమవుతుంది 1. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీన్స్ స్టాండర్డ్ రిజల్ట్స్. ఓకే, ఈ మోడల్ నెంబర్ 6 is called standard results. Okay, now model number 7. మనకి ఈ మోడల్ నెంబర్ 7 లో క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయంటే, ఈ మోడల్ నెంబర్ 7 కూడా స్టాండర్డ్ రిజల్ట్స్ బేస్ చేసుకుని ఉంటుంది, అదే స్టాండర్డ్ ఫార్ములాస్ ఆర్ స్టాండర్డ్ వాల్యూస్. ఓకే, మోడల్ నెంబర్ 7 the standard values are root over 1 plus sin theta by 1 minus sin theta వాల్యూ ఏమవుతుందని క్వశ్చన్లు అడుగుతాడు. అలాగే 1 minus sin theta by 1 plus sin theta వాల్యూ ఏమవుతుంది అని అడుగుతాడు. అలాగే 1 plus cos theta by 1 minus cos theta వాల్యూ అని ఏమవుతుందని అడుగుతాడు. అలాగే 1 minus cos theta by 1 plus cos theta వాల్యూ కూడా ఏమవుతుందని అడుగుతాడు. ఓకే, ఫస్ట్ 1 plus sin theta by 1 minus sin theta వాల్యూ చూద్దాం. ఓకే, నేను ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మిగతా 3 కూడా నేను ఫార్ములాస్ డైరెక్ట్గా రాస్తాను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, హియర్ రూట్ ఓవర్ 1 plus sin theta means 1 plus sin theta by 1 minus sin theta. దీన్ని మనం ఇన్వర్స్ లో రాసి ఈ 1 minus sin theta అనేది 1 plus sin theta గాను, రెండింటి దగ్గర డివైడ్ చేయడం పడుతుంది. అయితే నో రూట్ ఓవర్ 1 plus sin theta ఇంటూ 1 plus sin theta ఏమవుతుంది 1 plus sin theta హోల్ స్క్వేర్. ఇది 1 minus sin theta ప్లస్ 1 plus sin theta ఏమవుతుంది 1 minus sin square theta. Okay, then root over 1 plus sin theta 1 plus sin theta 1 square అంతే 1 plus sin theta whole square. Okay, 1 plus sin theta whole square by 1 minus sin square ఏమవుతుంది cos square theta. Okay, here this square get cancel, root can cancel, this square root get cancel. The remaining is 1 plus sin theta by cos theta. Okay, మనకి ఇక్కడ దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, దీన్ని స్ప్లిట్ చేయండి. 1 by cos theta plus sin theta by cos theta. 1 by cos theta అంటే ఏంటి secant theta. Secant theta. Sin theta by cos theta అంటే ఏంటి tan theta. Our required answer is tan theta plus secant theta plus tan theta. ఓకే, ఇదంతా ఎక్స్ప్లెనేషన్. మనకి ఇది డైరెక్ట్ ఫార్ములా. ఓకే, మీరు గుర్తు పెట్టుకుంటే 1 plus sin theta by 1 minus sin theta is equal to secant theta plus tan theta అనేది మనకి డైరెక్ట్ ఫార్ములా. మీకు ఇది ఎలా వచ్చింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవద్దు, మీకు ఎలా వచ్చిందని అర్థం అవడానికి నేను చెప్పడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్ ప్లస్ సైన్ థీటా బై 1 minus sin theta is equal to ఏమవుతుంది secant theta plus tan theta. అలాగే రూట్ ఓవర్ 1 minus sin theta by 1 plus sin theta ఏమవుతుంది, ఇక్కడ పైన ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రావడం జరిగింది. పైన మైనస్ ఉంటే అక్కడ క్వశ్చన్ ఆన్సర్లో మైనస్ వస్తుంది. secant theta మైనస్ tan theta అంతేనండి ఫార్ములా. ఓకే, చాలా సింపుల్. నెక్స్ట్ ఫార్ములా ఈజ్ రూట్ ఓవర్, ఇక్కడ ప్లేస్ సరిపోదేమనుకుంటున్నాను. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ మీకు అర్థమయ్యాయి కదా. ఇక్కడ
ప్లస్ వస్తే పైన ప్లస్ రాయాలి, ఇక్కడ పైన మైనస్ వస్తే ఇక్కడ మైనస్ రాయాలి. ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ థీటా ప్లస్ tan థీటా. ఇక్కడ రూట్ ఓవర్ 1 మైనస్ tan సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ థీటా మైనస్ tan థీటా. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందో, ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందో చెప్పాను కదా. ఓకే, ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయండి. ఇంకో 2 ఫార్ములాస్ ఇవి కూడా సేమ్. రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. దీని ఫార్ములా ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈస్ కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా. ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది? పైన ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది. ఓకే, అలాగే ఇంకో ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఓకే, దీని ఫార్ములా ఏంటి? కొసీకెన్ థీటా మైనస్ కాట్ థీటా. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఓకేనా? దీస్ ఆర్ ద స్టాండర్డ్ రిజల్ట్స్ ఆర్ స్టాండర్డ్ వాల్యూస్ ఆర్ స్టాండర్డ్ ఫార్ములాస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే, దిస్ ఈస్ ద మోడల్ నెంబర్ 7. క్వశ్చన్స్ అనేవి ఇలా ఇవ్వడం జరుగుతుంది, దాని డైరెక్ట్ ఆన్సర్స్ ఇది. ఓకే ఓకే గైస్, నౌ మోడల్ నెంబర్ 8. మోడల్ నెంబర్ 8. మనకి మోడల్ నెంబర్ 8లో క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయంటే చూడండి. ఓకే, సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇస్ ఈక్వల్ టు 3 అని ఇస్తే దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin థీటా, cos థీటా, tan థీటా అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అయితే వీటికి నేను ఈ sin థీటాకి, cos థీటాకి, tan థీటాకి వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలనే దానికి నేను షార్ట్ కట్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకుంటే నేను ఆ షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను. మీరు ఆ షార్ట్ కట్ ఫార్ములా వస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ వేసేయవచ్చు. ఓకేనా? లిజన్. మనకి సీకెంట్ థీటా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఫార్ములా తెలుసు. నేను బేసిక్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని బేసిక్ కాన్సెప్ట్లో నేను ఫార్ములాస్ అని చెప్పడం జరిగింది. ఓకే, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏంటి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ secant theta minus tan theta is equal to 1. అయితే మనకి secant theta plus tan theta ఏమి ఇచ్చాడు? 3 అని ఇవ్వడం జరిగింది. 3 into secant theta minus tan theta is equal to 1. Then secant theta minus tan theta ఏమవుతుంది? 1 by root 3. ఓకే, now secant theta plus tan theta is equal to ఎంత? 3. secant theta minus tan theta is equal to ఎంత? 1 by root 3. ఓకే, now secant theta వాల్యూ కానీ tan theta వాల్యూ కానీ మీరు కనుక్కోవాలి. ఓకే, ప్లస్ tan theta మైనస్ tan theta గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 2 secant theta is equal to 3 plus 1 by 3. Here 3 plus 1 by 3 means 3 3 is 9, 9 plus 1 10, 10 by 3. This is 10 by 3. 2 1s, 2 5s. Okay, secant theta is equal to 5 by 3. Okay, secant theta 5 by 3 అంటే the inverse of cos theta. Okay, cos theta is equal to ఎంత? 1 by secant theta. మన secant theta వాల్యూ ఎంత? 5 by 3. అప్పుడు మనకి cos theta వాల్యూ ఏమవుతుంది? cos theta వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 by 5. ఓకే, మనకి ఓకే
హియర్ theta ఆపోజిట్ సైడ్, adjacent సైడ్, హైపోటెనస్. ఓకే, మనకి secant theta అంటే 5/3. ఇన్వర్స్ ఆఫ్ cos theta is equal to secant theta. secant theta కి ఇన్వర్స్ ఏంటి? cos theta. ఇన్వర్స్ అంటే ఏం చేయాలి? 5/3 ని 3/5 కింద రాయాలి. cos theta కి ఏంటి? cos theta కి ఏంటి? ఇన్వర్స్ ఆఫ్ secant theta, cos theta. cos theta is equal to adjacent side by hypotenuse. adjacent side means 3, hypotenuse side means 5. ఓకే, cos theta అంటే 3/5. cos theta అంటే ఈ 5/3 ని ఇన్వర్స్ గా రాస్తే అదే మనకి cos theta అవుతుంది. ఓకే, cos theta is equal to adjacent side by hypotenuse. adjacent side means 3, hypotenuse side means 5. cos theta వాల్యూ వచ్చింది. నెక్స్ట్ sin theta వాల్యూ. sin theta మనకి వన్ సైడ్ 3, వన్ సైడ్ 5 వచ్చింది. మనకి పైథాగరస్ ట్రిప్లెట్ నుంచి మనకి ఇక్కడ అనదర్ సైడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3, 5 ఉంటే ఇంకో సైడ్ ఏమొస్తుంది? 4 వస్తుంది. 3, 4, 5. దిస్ సైడ్ ఈస్ 4. దెన్ sin theta is equal to opposite side by hypotenuse. opposite side is equal to 4. 4 by hypotenuse means 4/5. Then tan theta. tan theta is equal to opposite side by adjacent side. opposite side is equal to 4, adjacent side is equal to 3. 4/3. Okay, tan cos theta, sin theta, tan theta values అన్ని మనం కనుక్కున్నాం. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్. మనకి ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఎగ్జామ్ లో చేసుకొని కూర్చుంటే మనం ప్రాబ్లమ్స్ అనేవి అన్ని మనం అటెండ్ చేయలేం. ఓకే, అందుకే మనకి షార్ట్ కట్ అనేది చెప్పడం జరిగింది. వీటికి షార్ట్ కట్ ఏంటి అంటే చూడండి. ఓకే, షార్ట్ కట్ ఈజ్ secant theta plus tan theta is equal to some p అని ఇచ్చాడు అనుకోండి. then find the values of sin theta, cos theta, tan theta అని అడుగుతాడు. అప్పుడు దీనికి డైరెక్ట్ ఫార్ములాస్ ఏంటి అంటే p² - 1/p² + 1 sin theta కి. cos theta కి ఫార్ములా ఏంటి అంటే 2p/p² + 1. tan theta కి ఫార్ములా ఏంటి అంటే p² - 1/2p is the tan theta ఫార్ములా. ఓకే, అలాగే ఈ మెథడ్లో ఈ మోడల్లో అనదర్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ secant theta plus tan theta is equal to some 3 లేదా 5 సంథింగ్ ఏదో ఇచ్చాడు. ఓకే, ఇక్కడ అనదర్ క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే cosecant theta plus cot theta is equal to some p అని ఇస్తాడు. అక్కడ secant tan లో ఇస్తే ఇక్కడ cosecant cot లో ఇస్తాడు. సేమ్ మోడల్. ఓకే, ఈ మోడల్ నెంబర్ 8 లో 2 మెథడ్స్ ఉంటాయి. 2 మెథడ్స్ అంటే 2 క్వశ్చన్స్. ఓకే, secant tan లోని cosecant cot లో ఉంటాయి. ఓకే, అప్పుడు cosecant theta plus cot theta is equal to p అని ఇచ్చి then find the values of sin theta, cos theta, tan theta values కనుక్కున్నాడు అనుకోండి. అప్పుడు మనం ఎలా కనుక్కుంటాం? హియర్ sin theta వాల్యూ ఈస్ 2p/p² + 1. cos theta value is p² - 1/p² + 1. tan theta is equal to 2p/p² - 1. These are the very important formulas. ఓకే, మీకు ఇక్కడ secant లో tan లోని cosecant లోని cot లోని ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటి చూడండి. ఇక్కడ secant tan లో sin theta వాల్యూ is p² - 1/p² + 1. అలాగే ఇక్కడ cosecant theta plus cot theta లో ఇక్కడ sin theta వాల్యూ ఇక్కడ cos theta కి వచ్చింది. ఓకే, ఇక్కడ sin theta వాల్యూ ఇక్కడ cos theta కి ఈక్వల్. ఇక్కడ అలాగే secant theta plus tan theta వాల్యూ tan theta is equal to p లో cos theta వాల్యూ ఇది sin theta వాల్యూ, ఈ sin theta వాల్యూ is equal to cos theta. ఇక్కడ cos theta వాల్యూ అనేది ఇక్కడ sin theta కి వాల్యూ ఈక్వల్ అయింది. ఓకే, అర్థమైందా? ఎలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ sin theta వాల్యూ ఇక్కడ cos theta కి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ cos theta వాల్యూ ఇక్కడ sin theta కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ద
మోడల్ నెంబర్ 8. ఓకే, మన ట్రిగ్నోమెట్రీలో బేసిక్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే ఒక 1 to 8 మోడల్స్ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఇంకా ఈ 1 to 8 మోడల్స్ అని మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినట్టయితే ఈ ట్రిగ్నోమెట్రీలో ఎటువంటి సమ్ ఇచ్చినా సరే మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే గైస్, థ్యాంక్ యూ.